దగ్గరలో మిల్లెట్స్ మాజిక్ టిఫిన్స్, చిరుధాన్యాల ఆహారం. మీకు ఆరోగ్యం ఆనందం. అన్ని రకాల మిల్లెట్ టిఫిన్స్ సిద్ధం. మిల్లెట్ మాజిక్, చైతన్యపురి, కరీంనగర్. స్విగ్గీ, జొమాటో సౌకర్యం కలదు. ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన శక్తిగా ఎదిగాడు. 2 పర్యాయాలు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, ఆ తరువాత 3 పర్యాయాలు 48వ డివిజన్ కార్పొరేటర్ గా, ఆ తరువాత జిల్లా అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ఇలా చెప్పుకుంటూ తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. నిరాశ చెందకుండా మళ్ళీ ఎంపీకి ట్రై చేశాడు, విజయం సాధించాడు. ఆ గెలిపే ఆయనకు పెద్ద మలుపు. 2009లో ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మారాడు. అప్పుడు అతను తిరుగులేని శక్తిగా చాలా వరకు తన ఖాతాలో విజయాలు వేసుకున్నాడు. అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, ఇలా తన ఖాతాలో చాలా విజయాల్ని అందించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ ఎంపీగా గెలుపొందడంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి పట్టేశాడు. ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు, ఇది ఎన్నో సంవత్సరాల కృషి. ఆ కృషికి ఫలితమే ఈనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా శ్రీ బండి సంజయ్ గారు పదవి దక్కించుకున్నారు. మరి ఇప్పుడు కరీంనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి బండి సంజయ్ వచ్చారు కదా, ఇక్కడ ప్రజలకు ఇంకేం కోరికలు ఉన్నాయి, ఇక్కడ ఇంకేం చేయొచ్చు, ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎలాంటి సంక్షేమం కావాలి, ఇలాంటి విషయాలన్నీ కరీంనగర్ ప్రజలను అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. చలో పదండి. కరీంనగర్ జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు, బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వచ్చిన పదవిని ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న మీ పేరు? బ్రహ్మం. నా పేరు. ఏం చేస్తుంటారు? ఫార్మసీ. బండి సంజయ్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వచ్చింది, తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆయన ఫస్ట్ నుంచి కార్పొరేట్ స్థాయి నుంచి చాలా కష్టపడి బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. అట్లనే మన కరీంనగర్ కూడా మంచి రోజులు వచ్చినాయని భావిస్తున్నారు. మనకి ఇక్కడికి ఎలాంటి సంక్షేమం కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలి? ఇక అది వాళ్ళు చూసుకుంటారు, మాకంత తెలీదు. కానీ ఇది బండి సంజయ్కి మంత్రి పదవి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక సంక్షేమ పథకాల గురించి ఇక మంచిగా రావాలని కోరుకుంటాను. ఇక్కడ మరికొందరు వ్యక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీ పేరు? నారాయణ, గంగిపల్లి నారాయణ. ఏం చేస్తారు? విజయపూర్ ఆటో డ్రైవర్. బండి సంజయ్ కి మంత్రి పదవి వచ్చింది, కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా వచ్చిండు. మరి ఎట్లా, సంతోషమేనా? సంతోషమే. మాకు నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఇక్కడ మాకు అంత మంచిగా జరుగుతుంది కనుక అతనే ఉండాలి. రైస్ కూడా ఇస్తున్నారు. కేంద్రం కూడా మంచిగా ఉన్నది. అభివృద్ధి ఏమైనా గొడవలు అయితే ఏం లేకుండా ఉన్నది. అంతకుముందు ఊకే గొడవలు అవుతుండే హైదరాబాద్లో, ఇక్కడ అక్కడ కరిమాల కానీ ఇక్కడ కానీ అలా కులాల తరపున గొడవలు అవుతుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నప్పటి నుంచి అయితే ఏ గొడవలు లేకుండా, అందుకు 2వ సారి ఉండి మళ్ళీ 3వ సారి కూడా అతనే కావాలని మేము తెప్పించి ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు సంతోషం. మాకు మరి ఇక్కడ నుంచి మన జిల్లా మనిషి అంత దూరం ఎదిగిండు, మీకు ఎట్లాంటి సంక్షేమాలు కావాలి, ఏం కావాలని అనుకుంటున్నారు? మాకు ఆటో డ్రైవర్లకు కొంచెం ఏమైనా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. పింఛన్ ఒకటి ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇంతకుముందు అక్కడ ఉంది కదా, మాకు అటువంటిది కావాలని కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారిని మాకు సాయం చేయాలి. అన్న, మన కరీంనగర్ నుంచి గెలిచిన వ్యక్తి, ఎంపీగా గెలిచిన వ్యక్తి బండి సంజయ్ గారు. మరి ఇప్పుడు ఆయన కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతారు? మేమైతే అంత ఖుషిగా ఉన్నది. అరే రావాలని కోరుకున్నాం, ఓటేసి గెలుపుకున్నాం. ఇప్పుడు 2వ సారి వచ్చిండు, మా సంతోషం. ఎప్పుడన్నా ఇక్కడ అడ్డకాడికి వచ్చిండ? ఎప్పుడన్నా వస్తాడు, మేము పిలిపించుకుంటూ వస్తాడు. మాకు జెండా ఎగరేస్తున్నా కూడా వస్తాడు, వచ్చి జెండా ఎగరేసిపోతాడు. మీతోటి మాట మంచి అంత మంచిగానే ఉంటుందా? అంత ఖుషిగా మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైనా వేనా కానీ కాదన్నాడు, ఓకే అంటాడు. అన్న మీ పేరు? నా పేరు జగదీష్. మన కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి బండి సంజయ్ గారు. ఇప్పుడు ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ఒక మామూలు వ్యక్తి, సాధారణ మన లీడరు ఇప్పుడు ఒక కార్పొరేటర్ నుంచి అన్న ఢిల్లీ దాకా వేయండి చాలా గ్రేట్. అన్న కృషి కూడా అట్లా ఉంది. కరీంనగర్ ప్రజలు చేసుకున్న అదృష్టం అది రియల్ గా. అంత ముందుకు ఇప్పుడు ఎంత తేడా వచ్చింది కరీంనగర్? చాలా తేడా జరిగింది అన్న, చాలా తేడా జరిగింది. అది ఒక రికార్డు, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కూడా. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకేమి కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలి? ఇక అన్న చేస్తాడు, అన్ని అభివృద్ధులు చేస్తాడు. మనకు కొంచెం ఏంటంటే ఇప్పుడు మోరల్ గా అన్ని కరీంనగర్లో ఏమేమి ఉన్నాయి అన్ని డిస్టర్బెన్స్ అన్ని తీసేస్తే బెటర్. ఏమున్నా రోడ్స్ అవి ఇవి డెవలప్మెంట్, ఆ రైల్వే ఒకటి చేస్తే అయిపోతుంది. అమ్మ ఏం పేరు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎవరు చెప్పండి.
మొన్న ఓటు ఎట్టేసారు. ఇప్పుడు ఆయన మంత్రి, కేంద్ర మంత్రి అయిండు, మరి కేంద్ర సహాయ మంత్రి అయిండు, ఎట్లా ఫీల్ అవుతారు? మంచిగానే అన్ని పనులు చేస్తారు. అన్ని పనులు చేస్తారని నమ్ముతురా? కలిసిరా మీ సొప్పని అడిగి వచ్చినప్పుడు? చాలా సార్లు వచ్చినాయి కదా సొప్పని. కలిసి చూసిరా? చూసి మీ పేరు? కుమార్, ఏం చేస్తుంటారు? హాస్పిటల్లో ఇప్పుడు మన ఇక్కడ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దగ్గరుండి చూసిన క్యాండిడేట్ కాబట్టి చాలా ఎటు పోయినా కానీ మేము ఉండేది కూడా అదే ఏరియాలో ఉంటాము. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఆయనకి ఎలాంటి పదవులు రావాలనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు చేస్తారని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈసారి చాలా వరకు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకా మంచి మంచి పదవులు కూడా అతనికి రావాలని కోరుకుంటున్నాము. పేరు? నా పేరు అంజయ్య. ఏం చేస్తారు? నేను వాటర్ అట్లా పనిచేస్తాను, ఆటో డ్రైవర్. మరి మన బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిండు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీయా? హ్యాపీ మంచి ఫీల్ అవుతున్నా, మంచిగా అభివృద్ధి చేయాలని కోరిక అంతే. ఎటు బీజేపీకి వేసిన ఓటు? బీజేపీ. ఓకే, ఎప్పుడైనా ఎప్పుడైనా బీజేపీ మరి ఇప్పుడు ఆయన అభివృద్ధి చేస్తాడా? చేసే ప్రభుత్వం ఉంది, చేయాలి. అది కేంద్ర మంత్రి. ఎట్లాంటి పదవులు రావాలి ఇంకా ఆయనకి? ఇంకా మంచి ఎదగాలి. నా పేరు రజిత, ఇక్కడే ఉంటారా? కరీంనగర్. మాది బండి సంజయ్ కి మంత్రి పదవి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? సంతోషంగా ఫీల్ అవుతాను. ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్నాయి? మేము ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతాను. ఇప్పటికి ఆయన మారిందా? ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఇక మారాలని కోరుకుంటున్నాం. ఇంకా మార్పు కావాలన్నా? ఇంకా మార్పు కావాలి, ఇంకా అన్ని తీసుకురావాలి. ఇక్కడ కొంచెం మంచి చేయాలి. బండి సంజయ్ అన్న అందరికి ఇష్టమే. బండి సంజయ్ అన్న అంటే చాలా మందికి సహాయం చేస్తాడు. మేము కూడా బండి సంజయ్ అన్న కోసం ఇక్కడ హోటల్, మోడీ చాయ్ హోటల్ కూడా పెట్టినాం. మా ఆయన రమేష్, ఆయనకి తెలుసు. మీ పేరు? చంద్రమౌళి. ఏం చేస్తారు? చూడబండి. ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కించుకున్న బండి సంజయ్ గురించి మీరు ఏమంటారు? ఆయన పదవి దక్కడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే అనిపిస్తుంది. కరీంనగర్ మంచిగా మన పార్లమెంట్లో ఎంపీ ఉంటే మంచిగా ఉన్నాయని అనుకుంటారు. మంచిదే కదా. అభివృద్ధి ఇంకేమైనా కావాలా ఇక్కడ? మంచిగా అయితేనే అంత పెద్ద స్థాయికి పోయిండు, లేకుంటే ఇక కిందనే ఉండకపోనా. మంచితనంతో పోతాడు. ఇంకా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నా, ఇంకా మంచి పదవులు దొరుకుతాయి అనుకుంటున్నా, ఇంకా పెద్ద మోడీ లెక్క ఎదగాలని అనుకుంటాను మొత్తం. అన్న ఏం పేరు? అన్న వెదిరే వెంకటేష్. వెంకటేశ్వర, మన బండి సంజయ్ గారి నుంచి ఎంపీగా గెలిచి హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతాను. కేంద్ర మంత్రి అవ్వడం మనకు గొప్ప అవకాశం అనుకుంటాను, గొప్ప మా అదృష్టం అనుకుంటాను. సోడబండితో కాకుండా మాకు ఇంతకు ముందు కూడా 2-3 సార్లు సహకరించింది ఏదో విధంగా. జీవన ఉపాధి ఏదైనా ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఒకసారి కూడా స్పందించింది మేము అడగంగానే. సోడబండి కోసం ఒకసారి ఇక్కడ నుంచి మున్సిపాలిటీ దివన్నప్పుడు ఒకసారి స్పందించి సహకరించింది. ఎప్పుడు వెళ్తూ ఉంటారా, కలుస్తూ ఉంటారా? ఎప్పుడో ఒకసారి ఏదైనా ఉంటే అప్పుడప్పుడు కలుస్తామంటే నమస్కారం బాగున్నారా అని అడుగుతాడు, మందలు ఇచ్చినప్పుడు మాట్లాడతాడు. బాగా సో ఎట్లున్నది, ఇంకేం పదవులు వస్తాయి మంచిగా ఉంటాయి అనుకుంటా? ఇప్పుడైతే కేంద్ర మంత్రి అయింది కాబట్టి హ్యాపీ. మన కరీంనగర్ జిల్లా పరంగా ఎదుగుతారా? ఎదిగితే బాగానే ఎదిగితే మనలాంటి వాళ్ళకు సంతోషం. అన్న మీ పేరు? నా పేరు కోడి పరమేష్. ఏం చేస్తారన్న? మేము ప్లాట్ల మీద చేసుకుంటాం, హాస్పిటల్లో పనిచేస్తుంటాం. మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషకరమైన వార్త. అందరికీ కోరుకున్న సమయం కలిసి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఇలా మంత్రి పదవి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కరీంనగర్ జిల్లా ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగానే గెలిపించుకున్నారు కాబట్టి ఇక నుంచి ప్రజలకు మంచి మేలు జరుగుతానని సంతోషంగా ఉంది. ఇంకా ఎంత అభివృద్ధి ఇంకా స్పీడ్ గా అభివృద్ధి చెందుతానని అనుకుంటున్నారా? ఇంకా కూడా గత ప్రభుత్వం కంటే ఇప్పుడన్నా మంచిగా పనులు జరగాలి. ఇంకా అభివృద్ధి చెందలేదు పూర్తి. కరీంనగర్ జిల్లాలో ఇంకా బాగా పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మీ పేరు? అంజయ్. మన ఎంపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి హోంశాఖ సహాయ మంత్రి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీయా? హ్యాపీ అండి, హ్యాపీ. కానీ బండి సంజయ్ తోటి ఉండాలనే మేము అప్పుడు కోరుకున్నాం, ఇప్పుడు కూడా ఆయన వచ్చిండు, చాలా సంతోషం. పేరు? ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవింగ్. మన ఎంపీ బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే మన రాష్ట్రానికి 2 మంత్రి పదవులు రావడం కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మళ్ళీ కరీంనగర్ జిల్లా వాసి కాబట్టి చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. మన కరీంనగర్ డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్న మీ పేరు? వెంకటేష్.
బండి సంజయ్ గారికి మంత్రి పదవి వచ్చింది సహాయ మంత్రిగా, ఎలా అనిపిస్తుంది? అనుకుంటున్నాం అవుతుంది. ఆయన ద్వారా కూడా కావాలని కోరుకుంటున్నాం. ఇంకెట్లాంటి ఇక్కడ ఏమి అభివృద్ధి కావాలి ఇంకా? సంబంధించి ఇప్పుడు ఫ్రీ బస్ చేశారు, మమ్మల్ని కూడా ఆదుకోవాలి గవర్నమెంట్. కానీ బండి సంజయ్ గారు కూడా మా మీద ఒక దృష్టి పెట్టి మా సమస్యలను కూడా పరిష్కరించేటట్టు కొంచెం సహాయపడాలని మాకు కూడా చేయాలని కోరుకుంటాను. అన్న మీ పేరు? సాగర్. నేను ఆటో డ్రైవింగ్ చేస్తాను. బండి సంజయ్ గారికి మంత్రి పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నాం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా ఆటో డ్రైవర్లు ఏంటంటే ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి మా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతారు. దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టి మా సమస్యలు కొంచెం తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి చెందినా? చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందుతాను మీరు అనుకుంటున్నాను? ఇంకా డెవలప్ అవుతానే ఆశిస్తున్నాం. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ ఉంది. బండి సంజయ్ గారికి మన కరీంనగర్ ఎంపీ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అని? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది కరీంనగర్ ఒక గర్వపడే విషయం అది. యాక్చువల్గా మంత్రి పదవి అనేది అంత ఈజీగా రాదు. చాలా కష్టపడ్డా నాకు పూర్తి మద్దతు నాకు ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అభివృద్ధి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందింది అనుకున్నా, ఇంకా చేస్తున్నాడు ఆయన, చేయాల్సిందే. ఆర్ఓబి పనులు ఉన్నాయి కదా, ఆర్ఓబి అది ఉపయోగింది. తర్వాత అల్లూరు దగ్గర ఉన్న హైవే ఉంది చూడండి, ఆ 4 లేన్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. అంతే. మీ పేరు? జైపాల్. బండి సంజయ్ గారికి మంత్రి పదవి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీ. ఓకేనా? అంటే కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తారా? అభివృద్ధి చేస్తుంది. మీ పేరు? మీరు ఇప్పుడు బండి సంజయ్ గారికి మంత్రి పదవి వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? కష్టపడ్డాడు, సానుభూతి ఓట్లు పడ్డాయి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను. చెందుతుంది. ఆయనకి ఎట్లాంటి అవకాశాలు వస్తాయి. చాలా పని చేస్తాడని నమ్ముతున్నాను. ఉంది నమ్మకం. మీ పేరు? అనిల్ కుమార్. ఏం చేస్తుంటారు? మాది వాటర్ ప్యూరిఫై బిజినెస్. మన బండి సంజయ్ గారు ఎంపీగా ఇక్కడ గెలిచారు, ఆ తర్వాత మంత్రి పదవి వచ్చింది, సహాయ మంత్రి హోంశాఖ, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. అన్న అంటే మాకు కూడా చాలా ఇష్టం. రానున్న రోజుల్లో మంచి పనులు చేస్తారు అనుకుంటున్నా. ఇంకా ఖచ్చితంగా చేస్తాడు. కరీంనగర్ డెవలప్ అవుతుంది అంటారా? ఇంకా కంపల్సరీ ఇంతటి సాధ్యమైన అంటారా? ఇంకా ఎట్లాంటి పదవులు వస్తాయని మీరు భావిస్తారు? ఇంకేమైనా వేరే పెద్ద పదవులు రావచ్చా? రావచ్చు, మళ్ళీ ఇంకా డెవలప్ అవుతాడు. మీ పేరు? నా పేరు బాలసాని లక్ష్మీరాజం. ఏం చేస్తారు? నేను ప్రైవేట్ స్కూల్ నడిపిన కొన్ని రోజులు, ఇప్పుడు శివ టాకీస్ లో చేస్తున్నా వాచ్మెన్ గా. బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి వచ్చింది, హోంశాఖ సహాయ మంత్రి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ధన్యవాదాలు బండి సంజయ్ గారికి. ఎందుకంటే ఆయన మాకు మొదటి నుంచి బీజేపీ నుంచి అంటే మాకు చాలా అభిమానం. ఆయన ఈ గడ్డ మీద ఒక టైగర్ గా మాకు ఎంతో అభిమానం. ఆయన అంటే మాకు ఎంతో మరి గౌరవం. యువతకు ఎంతో అతడు శ్రద్ధతోని మా అందరికీ ఉత్తేజపరిచేటువంటి మరి ధైర్యము, కార్యకర్తలకు దేశం పట్ల ప్రేమ, అభిమానం, మరి ఆయన భక్తి, ఆధ్యాత్మికంగా అందరిలో అతని మాటలు నింపుతూ మమ్మల్ని అందరూ ఎంతో ఉత్తేజపరుస్తున్నాడు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ఇప్పుడు రాను రోజుల్లో కరీంనగర్ ఎంత డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా? చాలా డెవలప్ చేస్తానని అతడు వాగ్దానం కూడా చేసిండు. అతనితో అవుతుంది కూడా. అతడు ఎప్పుడు జనంలో తిరుగుతుంటాడు కాబట్టి ఇంటికాడ మరి సుఖం పడకుండానే జనం అంటేనే అతనికి ప్రాణం. ఎప్పుడు జనంలో ఉంటాడు, జనం గుండెలో ఉంటాడు కాబట్టి అందరి మరి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి జనంలో తిరుగుతాడు కాబట్టి ఈ సిటీని కూడా ఇంకా చాలా అభివృద్ధి మరో ఢిల్లీ లాగా మార్చుతాడని మా అందరి అభిప్రాయం. అమ్మ ఏం పేరు? జయ. మరి మన ఎంపీ ఉన్నాడు కదా బండి సంజయ్, ఆయనకు మంత్రి పదవి వచ్చింది కేంద్రంలో, ఢిల్లీలో. ఏదో సంతోషమేనా? సంతోషమే అన్న. మరి కరీంనగర్ మంచిగా అవుతుంది అంటావా? ఇంకా మంచిగా కావాలి, ఇంకా మంచిగా చేయాలంట. ఇంకా మంచిగా చేయాలి. మాకు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా మంచిగా చేయాలి. మాకు పంటలకైనా దేనికైనా కూడా అన్ని తగ్గించాలి. మందు బత్తలకైనా మందులకైనా కానీ. మీ పేరు? ఎల్లయ్య. ఏం చేస్తారు? మేము వ్యవసాయం చేస్తాం. బండి సంజయ్కి మంత్రి పదవి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుండ్రు? ఏం సంగతి? సంతోషంగా ఉందా? ఎట్లుంది? మాకు సంతోషం. వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఆయనకి ఇంత క్రితం కూడా మేము బీజేపీకే చేసినాం, ఇప్పుడు కూడా బీజేపీకే. ఆయన కాకపోతే అభివృద్ధి పనులు చేయాలి. ఏది సిటీలో కాక పల్లెలలో కూడా అభివృద్ధి పనులు చేస్తే ముందు ఎందుకంటే ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎవరైనా ఆదరిస్తారు. మా ఉద్దేశం అయితే అంతే. కాకపోతే ఇప్పుడు మాకు సబ్సిడీస్ అంటే మందు బస్తాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఉన్నాయి, కాకపోతే కొంచెం మెరుగు చేస్తే బాగుంటుంది వ్యవసాయదారులకు. ఇప్పుడు
బీజేపీ తోటి ఇవన్నీ సాధ్యమేనా ఇప్పుడు రానున్న రోజు ఇంకా అభివృద్ధి ఉందా? బీజేపీ తోటి సాధ్యం కావాలా? బీజేపీ నెక్స్ట్ టర్మ్ మన అసెంబ్లీ మళ్ళీ కూడా బీజేపీ రావాలని మా ఉద్దేశం. తెలంగాణ అసెంబ్లీ మొత్తం బీజేపీతో నిండిపోవాలి. బీజేపీ తోటి నిండిపోవాలి. నెక్స్ట్ టైం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా ఉద్దేశం. మీ పేరు? నా పేరు ఇమ్మడోజు వెంకటేశ్వరి. నా పేరు. ఏం చేస్తారు? నేను కార్పెంటర్, ఫినిషింగ్ కార్పెంటర్ పని చేస్తా ఇక్కడ. బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం. ఈ కేంద్రంలో మన నరేంద్ర మోడీ ఉంటే చాలా మనకు అభిప్రాయాలు అయితే సంతోషం. అదైతే నాకు కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఎంతది కంపల్సరీ ఎంతది ఇక సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ వచ్చిన ఉంటే మాకు వెళ్ళలేని సంతోషమే. అందులో మళ్ళా మన ఎంపీకి మంత్రి పదవి వచ్చింది, ఇంకా సంతోషం. ఇక్కడ ఇక ఏదైనా నిధులు కావాలంటే మళ్ళీ ఇప్పుడు మంత్రి అయింది కదా, పోలీస్ శాఖ అభివృద్ధి కావాలంటే సుతా కొద్దిగా చేస్తాడు పని, కంపల్సరీ చేస్తాడు. సంతోషం. ఇంకేమన్నా ఇక్కడ ఇంకా చేసేటి ఏమైనా అనిపించినాయి? ఇంకా మన కరీంనగర్కి ఏమైనా కావాలని? కావాలంటే రైల్వే ఫిల్వే గురించి దాని గురించి ఏమంటే చేస్తాడండి. ఆయన చాలా మంచి మనిషి. నా పేరు లక్ష్మి. ఏం చెప్తావు? ఇదే అమ్ముడు మాడపల్లి. మరి బండి సంజయ్ గెలిచిండు, మంత్రి పదవి వచ్చింది, ఎట్లున్నది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా మంచిగా కరీంనగర్ ఇంకా చేస్తాడంట, అభివృద్ధి చేస్తాడా? చేస్తాడు. వేసినా అటే వేసిన ఓటు? అమ్మ ఏం పేరు? లత. మన కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచిండు, మంత్రి పదవి వచ్చింది, సంతోషమేనా? సంతోషం, చాలా రావాలనే కోరుకున్నా నేను. బండి సంజయ్ అన్న రావాలని, ఈసారి కంపల్సరీ వస్తాడని, ఫుల్ మెజార్టీ వస్తాడని సంతోషంగా ఉండే. ఫస్ట్ నుండి వస్తాడని కన్ఫర్మ్ ఉండే, వచ్చిండు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎట్లాంటి కావాలి? ఇక్కడ ఏమేం కావాలి? మంచి అభివృద్ధులు చేయాలి, ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాం కాబట్టి మంచి మంచి పనులు చేయాలి, ప్రజలకు ఉపయోగపడి చేయాలని కోరుకుంటున్నా. అమ్మ ఏం పేరు? నా పేరు గౌరవ. ఏ ఊరు? రాముడు. బండి సంజయ్ గెలిచిండు, మంత్రి అయిండు, మా ఆయనతో కొట్లాడి వాళ్ళని కూడా ఏపీ అన్నా మేము వేసినాం, గెలవాలని కోరుకున్నాం. వస్తాడు, నేను ఫస్ట్ అనుకున్నా ఎట్లా వస్తాడు అని. ఇప్పుడు వచ్చిండు, గెలిచిండు, ఇంకా మళ్ళీ మంత్రి అయిండు. ఇంకా మంచి మంచి పనులు చేయాలి. మేము ఇట్లా రోడ్ల మీద అమ్ముతాను, మమ్మల్ని అమ్మనిత్తలేరు, ఇక కొద్దిగా మమ్మల్ని ఏమైనా కూడా చేయాలి. ఇక్కడ అంతగివే కోరుకున్నట్టు కూర్చొని ఇస్తలేరు, ఇంత అమ్ముకొని బతికటోళ్ళం అంతే. మేము ఎప్పుడైనా కలిసినావా, చూసినావా? చూసినాం. ఎట్లా ఇంకా పనులు చేస్తాడు అనుకుంటున్నా? చేస్తాడు, చెయ్యాలనే కోరుకుంటాను. మరి చెయ్యాలి, మంచిగా అందరిని మంచిగా చూసుకోవాలని కోరుకుంటాను.